ఇలా ఎక్కడ వధింపబడ్డాడంటే ఆయన లోక పాపమన్ని మోసుకొని పోతా ఉన్నాడు. అనగా గొల్గోత, ఆ గొల్గోత పర్వతం అనగా కపాలమనబడిన పర్వతం, ఆ పర్వతం మీదకి యేసుక్రీస్తు వారు ఆ భారాటి శిలువను భుజం మీద పెట్టుకున్నారు. ఆయన మోస్తా వెళుతూ ఉన్నారు. ఆయన మోసుకుంటూ 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 ఆ పై వరకు, అంచు వరకు వెళ్ళాడు. ఆ పై దాకా వెళ్ళాడు. అనగా నీ పాపము నా పాపము యేసుక్రీస్తు వారు మోసుకుంటూ వెళ్ళారు. లోక పాపములన్నీ మోసుకున్నాడు. ఆ భారాటి శిలువను మోసి ఆయన శిలువ మీద ఏ రీతిగా అంటే నీ కొరకు నా కొరకు నలగొట్టబడి ఆయన హింసలు పొంది, అవమానాలు పొంది, హేళనలు పొంది, మరణించి సమాధించబడ్డారు. నిజంగా యేసుక్రీస్తు వారు వధింపబడ్డాడు. ఆ గొర్రెపిల్ల నీ కొరకు నా కొరకు వధించబడింది. నిజంగా ఎంత గొప్ప త్యాగం చేశాడో చూడండి. అనగా లోక పాపములన్నీ మోసుకున్నాడు. ఆయన గొర్రెపిల్ల వల్లే ఉన్నాడు. అందుకే ఇక్కడ రాబడ్డ మాట, ఆ గొర్రెపిల్ల ఆ సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. అనగా ఏ పర్వతం అది? గొల్గోతా పర్వతం మీద ఆయన నీ కొరకు నా కొరకు అర్పించుకున్నాడు. ఇప్పటికి కూడా ఆ గొల్గోతా పర్వతం ఉన్నది. ఇప్పుడు కూడా కపాలమనబడిన పర్వతం ఉన్నది. అనగా యేసుక్రీస్తు వారు అనగా ఆ పర్వతం మీదే బలయ్యారు.